హలో నేను సిఎస్ రావు. పాకిస్తాన్ ఆయువు మీద కొట్టింది భారతదేశం, భారత ఆర్మీ. అదేదో పెహల్గాం దాడి జరిగిన తర్వాత చేసినటువంటి ఉగ్రవాద దాడి తర్వాత జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ కాదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి ఒక దాడి నీలం జీలం ప్రాజెక్టు మీద జరిగింది. ఆ నీలం జీలం ప్రాజెక్టు మీద దాడి ఎప్పుడు జరిగిందో తెలుసా? బుధవారం రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఏకోన్యాన 2 గంటలకు భారత ఆర్మీ మిసైల్స్ నీలం జీలం ప్రాజెక్టులోకి దూసుకుపోయింది. దీంతో పాకిస్తాన్కి ఆయుపట్ల ఉన్నటువంటి ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ పని చేయకుండా పోయింది అని చెప్పి ఆ దేశానికి సంబంధించినటువంటి రక్షణ మంత్రి చెప్తూ ఉన్నారు. దాదాపు 1000 మెగావాట్ల హైడల్ విద్యుత్తును తయారు చేసేటువంటి ప్రాజెక్ట్ అది ఇప్పుడు పనిచేయటం లేదని చెప్పి లబోదిబోం అంటూ మీడియా ముందుకు వచ్చి ఆయన ప్రస్తావించారు. పాకిస్తాన్ సగం చీకట్లోకి వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. ముజఫరాబాద్ మీదుగా ప్రవహించేటువంటి ఈ నది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్కి ఆనుకొని ఉంటుంది. సో అక్కడ భారత ఆర్మీ ప్రయోగించినటువంటి మిసైల్ ఆ ప్రాజెక్టు మీదకు దూసుకుపోయింది. సో దాంతో నీలం జీలం ప్రాజెక్టు ఇప్పుడు కేవలం హైడల్ ప్రాజెక్టే కాదు, నీటిని నిల్వ చేసుకున్నటువంటి ప్రాజెక్ట్ కూడా అది. కానీ అది ఇప్పుడు పనిచేయకుండా పోయిందని చెప్పి పాకిస్తాన్ లబోదిబోం అంటుంది. కేవలం ఉగ్రవాద స్థావరాలని అలాగే ఉగ్రవాదులు ఏరివేయటమే కాదు, మరోవైపు పాకిస్తాన్కి ఉండేటువంటి జీవనాడులు ఏమున్నాయి, పాకిస్తాన్కి ఎలాంటి వనరులు ఉన్నాయి, ఎలాంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు ఉన్నాయి పరిశీలించిన తర్వాత భారత ఆర్మీ ఒక్కోదాన్ని చెక్ పెడుతూ వస్తుంది, టార్గెట్ చేస్తూ వస్తుంది. భారత ప్రభుత్వం కూడా పాకిస్తాన్కు ఉన్నటువంటి ఆర్థిక మూలాలు, సామాజిక మూలాలు వీటన్నిటినీ కదిలిస్తూ ఉంది. కదిలించడమే కాదు, పెకలిస్తుంది. దాంట్లో భాగంగానే వరుసగా ఒక్కోటి కట్ చేసుకుంటూ వస్తుంది. పాకిస్తాన్కి సింధు జలాల్ని ఆపేసింది, విడతల వారీగా ఆపేస్తాం సింధు జలాలని అని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేసింది భారత్ ప్రభుత్వం అధికారికంగా. ఇప్పుడు సింధు జలాలు వెళ్ళకపోవడంతో పాకిస్తాన్ ఎడారిగా మారింది. చాలా భాగం అక్కడ తాగడానికి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి. పాకిస్తాన్లో ఉండేటువంటి పంజాబ్ ఏరియా ఆ దేశానికి వ్యవసాయ పంటలకు ఆయువు పట్టు అది. సో సింధు జలాలు ఆపేయటంతో ఇప్పుడు ప్రశ్నార్థకం అయిపోయింది. మరోవైపు గగనతలాన్ని మూసివేసింది, ఇంకొక వైపు ఆర్థికపరమైనటువంటి అంశాలని క్లోజ్ చేస్తూ వస్తుంది. IMF ఇచ్చేటువంటి $7 బిలియన్ సంబంధించిన ఆర్థిక సహాయాన్ని ఆపివేయటానికి ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో ఐక్యరాజ్య సమితిలో వాయిస్ వినిపిస్తుంది భారతదేశం. మే 9వ తారీఖున అంటే మరొక 48 గంటల్లో పాకిస్తాన్కి IMF ద్వారా అందేటువంటి ఒక భారీ సహాయాన్ని కూడా ఆపేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే గ్రే లిస్ట్లో ఉన్నటువంటి పాకిస్తాన్ని బ్లాక్ లిస్ట్లోకి తీసుకెళ్ళడానికి ఇప్పుడు టాస్క్ ఫోర్స్కి అవసరమైనటువంటి సమాచారాన్ని అందజేసింది. ఆ టాస్క్ ఫోర్స్ IMFకి అందజేస్తే ఆ రిపోర్ట్ని పరిశీలించిన తర్వాత IMF ఇక పాకిస్తాన్కి సహాయం చేసే పరిస్థితి కూడా ఉండదు. సో అంతర్జాతీయ సమాజంలో ఇప్పటికే పాకిస్తాన్ ఏకంగా మిగిలిపోయింది. ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తుంది, ఉగ్రవాద స్థావరాలకి ఆ దేశం అడ్డగా మారిందని చెప్పి యావత్ ప్రపంచం ఇప్పుడు విశ్వసిస్తూ ఉంది. అందుకే పాకిస్తాన్ చేస్తున్నటువంటి చర్యలను అన్ని దేశాలు ఖండిస్తూ ఉన్నాయి. భారత్ ఎప్పుడైతే ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేశారో ఆ దాడుల్ని సమర్థిస్తూ సంఘీభావం తెలియజేస్తూ రష్యా, బ్రిటన్, అమెరికా ఇలాంటి దేశాలన్నీ కూడా మద్దతు పలికాయి. ఏ ఒక్క దేశం కూడా బహిరంగంగా పాకిస్తాన్కి మద్దతు పలకట్లేదు, పాకిస్తాన్ చర్యలను సమర్థించట్లేదు. చివరికి చైనా కూడా ప్రత్యక్షంగా ఆ దేశం యొక్క చర్యలని మద్దతు ఇవ్వట్లేదు. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి తాజాగా చైనా కూడా ప్రకటించింది. అయితే నీలం జీలం ప్రాజెక్టు మీద దాడి చేశారు భారత ఆర్మీ. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి చైనా మాత్రం కొంత ఆలోచిస్తూ ఉంది. కారణం చైనా మద్దతుతోటి, చైనా సహకారంతో ఈ నీలం జీలం ప్రాజెక్ట్ని పాకిస్తాన్ పూర్తి చేసుకుంది. చైనా మద్దతు లేకుండా, చైనా సహకారం లేకుండా ఈ ప్రాజెక్ట్ అసలు నిర్మాణమే అయి ఉండేది కాదు.
సో చైనా పూర్తి సహకారంతో ఈ నీలం జీలం ప్రాజెక్టు నిర్మించారు. 1000 మెగావాట్ల విద్యుత్ దాని నుంచి ఉత్పత్తి అవుతుంది పాకిస్తాన్కి. అలాగే ముజఫరాబాద్ ప్రాంతాల్లో మొత్తం వాటర్ అంతా కూడా సాగునీళ్ళు కానీ తాగునీళ్ళు కానీ దాని నుంచే ఉన్నాయి. సో పాకిస్తాన్ సహకారంతో నిర్మించినటువంటి ఆ ప్రాజెక్టు ఇప్పుడు పనిచేయటం లేదు. భారత ఆర్మీ మిసైల్స్ చేసినటువంటి దాడి కారణంగా అది దెబ్బతింది. ప్రస్తుతం హైడల్ ప్రాజెక్ట్ పనిచేయట్లేదని చెప్పి అఫీషియల్గా పాకిస్తాన్ ప్రభుత్వం అనౌన్స్ చేస్తూ ఉంది. అందుకే భారతదేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, సింధూర్ 2.0 ఉంటుంది అని చెప్పి. ఆ సింధూర్ 2.0 ఏంటో ఇప్పుడు నీలం జీలం ప్రాజెక్టు మీద భారత ఆర్మీ చేసినటువంటి దాడి గుర్తు చేస్తూ ఉంది. మరోవైపు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది సరిహద్దుల్లో వాళ్ళ మోటార్స్ ద్వారా రేంజర్లు పేల్చినటువంటి మందుగుండు సామాగ్రి కారణంగా భారతదేశంలో సరిహద్దులో ఉండేటువంటి సామాన్య పౌరులు దాదాపు 30 మందికి పైగా చనిపోయారు. అలాగే జవాన్లు ఒక 3-4 వీరమరణం కూడా పొందారు. పాకిస్తాన్ మాత్రం రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంతో పాటు రాడాలని ప్రయోగిస్తుంది, డ్రోన్లని భారత భూభాగంలోకి పంపించడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే యాంటీ డ్రోన్ సిస్టమ్ని భారతదేశం ప్రయోగించింది. పాకిస్తాన్ డ్రోన్లను ఎక్కడికక్కడ కూల్చివేస్తుంది. అలాగే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఫ్లైట్స్ని కూడా రాకుండా రాడార్లు యాంటీ డ్రోన్ టెక్నాలజీని ప్రయోగిస్తూ ఎక్కడికక్కడ కట్టడి చేస్తుంది పాకిస్తాన్ ఆర్మీని. బట్ పాకిస్తాన్ ఆర్మీ మాత్రం మేము ప్రతీకారం తీర్చుకుంటాం, ఆపరేషన్ సింధూరుకి ధీటుగా మేము కూడా భారతదేశం మీద దాడులు చేస్తామని చెప్పి అనౌన్స్ చేసింది. అందుకే భారతదేశం వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాల సరిహద్దుల్లో పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండేటువంటి ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు, ఎమర్జెన్సీ ప్రకటించారు. మొత్తం భారతదేశ వ్యాప్తంగా దాదాపుగా విమానాశ్రయాల్ని 28కి పైగా విమానాశ్రయాలను క్లోజ్ చేసేశారు. 450 ఫ్లైట్స్ని రద్దు చేశారు. సో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది, ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది భారత పౌరులని భారత ప్రభుత్వం. భారత ఆర్మీ మాత్రం పూర్తి స్వేచ్ఛతోటి పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ 2.0ని దూకుడుగా తీసుకెళ్తుంది. రాత్రి అయిందంటే చాలు ఏమవుతుందో తెలియనటువంటి అయోమయంలో ఆందోళనలో బతుకుతుంది పాకిస్తాన్. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కరెక్ట్గా 1:05 నుంచి 1:25 మధ్యలో, అంటే 25 నిమిషాల వ్యవధిలో ఆపరేషన్ సింధూర్ జరిగింది. దాంతో ఉగ్ర సంస్థలు 9 లేచిపోయాయి. ప్రధానమైనటువంటి ఉగ్రవాదులు హతమయ్యారు. దాంతో ఒక్కసారిగా పాకిస్తాన్లో వణుకు పుట్టింది. బుధవారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఆల్మోస్ట్ 2 గంటల ప్రాంతంలో నీలం జీలం ప్రాజెక్టు మీద భారత్ మిసైల్ దాడులు జరిగాయి. అందుకే వనరులు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్కి, ఆ వనరుల మీద ఇప్పుడు భారత ఆర్మీ కాన్సన్ట్రేషన్ చేసింది. భారత్ ఆర్మీ మిసైల్స్ అటువైపు దూసుకు వెళ్తున్నాయి. లాహోర్ వైపు అక్కడ మిసైల్స్ వెళ్ళాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి పౌరులందరూ బయటకు వచ్చేసి పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి. సో ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణం తగ్గాలి అని చెప్పి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తూ ఉన్నారు. అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్తూ ఉన్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చెప్తూ ఉన్నారు సంయమనం పాటించాలని. కానీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడటంతో పాటు డ్రోన్స్ను ప్రయోగిస్తుంది. అందుకే యాంటీ డ్రోన్ టెక్నాలజీని ప్రయోగించి పాకిస్తాన్ డ్రోన్స్ని ఎక్కడికక్కడ కూల్చివేస్తుంది భారత ఆర్మీ. అనవసరంగా పాకిస్తాన్ రెచ్చగొట్టి మళ్ళీ ఆపరేషన్ సింధూర్ 2.0 కాదు 3.0 కూడా మార్గాల్ని అదే సుగమం చేస్తుంది. అందుకే డిక్కీ బల్సన్ కొడి మస్తాన్ కొట్టుకొచ్చి తొడగొడితే ఎలా ఉంటుందో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అలానే ఉంది. బలమైనటువంటి ఆర్మీ ఉన్నటువంటి భారతదేశంతో ఇప్పుడు పోటీ పడాలని చెప్పి ఎగిరెగిరి పడుతున్నటువంటి క్రమంలో పాకిస్తాన్ ఆర్మీ ప్రయోగించేటువంటి మిసైల్స్ని డ్రోన్స్ని ఎక్కడికక్కడ కూల్చివేస్తుంది. భారతదేశానికి సంబంధించినటువంటి జెట్ ఫైటర్ని మేము కూల్చామని చెప్పి పాకిస్తాన్కి సంబంధించినటువంటి మంత్రి చెప్తూ ఉన్నారు.
కానీ అది అబద్ధం అని చెప్పి ఇంటర్నేషనల్ మీడియా చెప్తూ ఉంది. దానికి సంబంధించిన ఆధారాలు చూపించమంటే భారతదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలోనే అవి వస్తున్నాయని చెప్పి పాత వీడియోస్ని ఏదో చూపించే ప్రయత్నం చేస్తే ఇంటర్నేషనల్ మీడియా ముందు ఆయన నవ్వుల పాలయ్యాడు. సో ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ 2.0 కూడా జరిగింది. అది నీలం జీలం ప్రాజెక్టు మీద జరిగినటువంటి అత్యంత ప్రమాదమైనటువంటి దాడి అది. సో నీలం జీలం ప్రాజెక్ట్ అనేది ఒక జీవ నాడి పాకిస్తాన్కి. అది ఇప్పుడు పనిచేయట్లేదు. సో రాబోయేటువంటి రోజుల్లో చీకట్లో పాకిస్తాన్ ఉండాల్సిన పరిస్థితి. పైగా చైనా సహకారంతో నిర్మించిన ఆ ప్రాజెక్టు మీద భారత్ సైన్యం దాడి చేసిందని చెప్పి ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా చెప్తున్నటువంటి క్రమంలో ఇది చైనాకు కూడా ఒక షాక్ అని చెప్పి అనుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో మరి చైనా రియాక్షన్ ఏంటి అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో ఆపరేషన్ సింధూర్ 2.0 ఆల్రెడీ మనం చూస్తున్నాం. మరి 3.0 కూడా ఉండే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.